నమస్తే అందరికీ, దిస్ ఇస్ ఫిట్ విత్ లియో. దిస్ ఇస్ ఓంకర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ బాడీ కంటే ముందు మీ మైండ్ ఇంపార్టెంట్. ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్ అస్సలు కాదు, ఇది మనందరికీ గట్టిగా తగిలే టాపిక్. చూసి ఎంజాయ్ చేయి, నేర్చుకో, మార్చుకో. ఎగ్జాక్ట్లీ అన్న. మెంటల్ హెల్త్ అనగానే అందరూ నాకు డిప్రెషన్ లేదు, నేను స్ట్రాంగ్, నాకు ఎప్పటికీ స్ట్రెస్ లేదు, నాకు మెంటల్గా నేను ఎప్పుడు స్ట్రెస్ తీసుకోని అనుకుంటారు. కానీ రియల్ స్ట్రెంగ్త్ అంటే పెయిన్ని హైడ్ చేయడం కాదు, పెయిన్ని యాక్సెప్ట్ చేయడం. సో యాక్చువల్లీ మన ప్రెజర్స్ అన్నీ కూడా మన చైల్డ్హుడ్ నుండే స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం తెలియకుండా తీసుకున్న ప్రెజర్స్ అన్నీ ఇప్పుడు మనం లైఫ్ లీడ్ చేస్తున్న దాని మీద ఇంపాక్ట్ అవుతుంది. సో నమ్మకపోతే ఇప్పుడు చెప్పేది ఒకసారి విను. చైల్డ్హుడ్ అండ్ ఎర్లీ ఏజ్ ప్రెజర్, ఇది మాట్లాడుకోవాల్సిన టాపిక్. చిన్న ఏజ్ నుంచే మనకి ప్రెజర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి, చైల్డ్హుడ్ నుంచి. అవి ఎట్లా చెప్పిన, మార్క్స్ అని, కంపారిజన్స్ అని, ఇంకా ఈ రిలేటివ్స్ గోల, అమ్మ బాబాయ్, ఇగో ఈ రిలేటివ్స్ గోల, ఇంకొకటి కంపారిజన్స్, ఇంకా అవన్నీ మనకు తెలియకుండానే ఎర్లీ ఏజ్ నుంచి మనకి స్టార్ట్ అయిపోతాయి. లైక్ ఎలా అంటారంటే మన పేరెంట్స్, రిలేటివ్స్ కూడా, వాడు క్లాస్ టాపర్, నువ్వెందుకు అలా లేవు, ఇక్కడ నుంచే ప్రెజర్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. నిజంగానా? అసలు అప్పుడు మనకి వర్డ్స్ లో అర్థం కాదు, కానీ నిజమైన ఇంపాక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎస్, ఎర్లీ ఏజ్ నుంచి ప్రెజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెల్ఫ్ డౌట్ ఒక ఏజ్, సర్టెన్ ఏజ్ వచ్చాక మనం ఏంటో మనకు అర్థం కాదు, దానికి ఏంటి మూలం అవే. ఇవన్నిటి వల్ల మనకు సెల్ఫ్ డౌట్ వచ్చి మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవడానికి కారణం అవుతాయి. సో ఈ మాటల నుంచి ఎవ్వడు ఎక్కడికి తప్పించుకోలేడు, ఎందుకనంటే ఇది నా చూసే వాళ్ళందరి కథ. చైల్డ్హుడ్ ట్రామా ఈజ్ ఈక్వల్ టు అడల్ట్ ఇన్సెక్యూరిటీ. దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారు? నువ్వు అగ్రీ చేస్తావా? అగ్రీ చేస్తా, ఖచ్చితంగా. సో ఆ చైల్డ్హుడ్ ఇంపాక్ట్ వల్ల మన అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి మనం ఫేస్ చేస్తాం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే జిమ్ ర్యాట్స్ రా. జిమ్లో కాన్ఫిడెన్స్ లేకపోవడం, రిలేషన్షిప్స్లో సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, కాన్వర్జేషన్స్ కానీ ఎలాంటి ఒక లైక్ బయటికి వెళ్ళి కాన్ఫిడెంట్ గా మాట్లాడలేం, ఎవరితోనే మింగిల్ అవ్వలేం. ఇవంతా మనకి ఏంటంటే ఫియర్ అనుకుంటాం, ఒక ఇంట్రోవర్ట్ ఫీలింగ్ అనుకుంటాం. అది ఫియర్ కాదు, చైల్డ్హుడ్ ట్రామా. అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నేను నార్మల్గా సోషలైజ్ అవ్వలేను ఎక్కువ, దాని రీజన్ ఇప్పుడు అర్థమైంది. సో ఏ పని నేను చేయలేను, ఏది కాన్ఫిడెంట్ గా నేను చేయలేను అని బాధపడడం, సిగ్గుపడడం, అక్కడి నుంచే రూట్ స్టార్ట్ అవుతుంది అన్న. ఇంకొకటి టీన్స్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ అన్న. టీనేజ్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ అంటే నేను ఎవరిని, అసలు నేనేంటి అనే ఈ కన్ఫ్యూజన్, నా వాల్యూ ఏంటి, నేను ఎవరిని, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నాకు ఒక పాయింట్ గట్టిగా స్ట్రైక్ అయింది. సోషల్ మీడియా వల్ల ఈ ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. అదేలా చెప్పనా నేను, లైక్ ఒకరితో కంపారిజన్ అంటే నువ్వు అన్నట్టే ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఈ ఎవరికి, అడల్ట్ వాళ్ళకి, టీనేజ్ లో వాళ్ళకి. ఎలా అంటే వాడు కారు కొన్నాడు, నేను కొనలేదు, వాడు ఇల్లు కొన్నాడు, నేను కొనలేదు, వాడి లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగలేదు, వాడి పిల్ల, వాడి గోల, వాడు అంటే ప్రతి దానికి మనం సోషల్ మీడియాలో చూసి ఇంపాక్ట్ డబల్ చేసుకొని వాళ్ళ మనం ఉండలేకపోతున్నామా అని చెప్పి బాధపడిపోవడం. రిలేటబుల్ అన్న కదా. అని మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనం చూసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని లో ఫీల్ అయిపోతున్నారు. ఎన్నున్నా సరే అందరూ బయటకు స్ట్రాంగ్గా కనపడడానికి ట్రై చేస్తారు, కానీ లోపల మాత్రం అంతే భయపడుతూనే ఉంటారు. అస్సలైన పాయింట్కి వచ్చేసాం మనం. అదేంటి తెలుసా, డిప్రెషన్. ఎగ్జాక్ట్లీ, డిప్రెషన్ అండ్ సఫరింగ్. డిప్రెషన్ అంటే ఏడవడం అనుకుంటారు చాలా మంది. డిప్రెషన్ అంటే ఏడవడం కాదు, నవ్వుతూ ఉండి నవ్వుని యాక్ట్ చేయడం కూడా డిప్రెషన్ ఒక సైన్. అవునవును. కొన్నిసార్లు ఆ నవ్వు కూడా ఫేక్ కాదు, అంటే ఎందుకు నవ్వుతున్నామో కూడా తెలియదు, రీజన్ ఉంటుంది కానీ నవ్వుతాం. సో ఈ రీజన్ మీకు తెలుసా? ఎందుకు తెలియదులే, నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కడు డైలీ దాంతో కాపురం చేస్తాడు కాబట్టి. అదే కదా, ఎగ్జాక్ట్లీ అన్న. అంటే అందరికి ఇలానే ఉంటుందేమో ఈ సిచ్యువేషన్ అని ఫీల్ అయ్యి పక్కన వాడిని హెల్ప్ కూడా అడగరు, అంటే హెల్ప్ కావాలేమో అని కూడా రియలైజ్ అవ్వరు. అయినా పెద్ద ఇప్పుడు హెల్ప్ అడిగితే ఏముందిలే, హెల్ప్ అడిగినా కూడా చేసేంత పెద్ద మనుషులు కూడా లేరు. పెద్ద మనుషులు కాదు, పెద్ద మనసు అన్న మనుషులు కూడా లేరు. అది సూపర్. సో ఈ విషయం అయితే అగ్రీ చేస్తారా నేను, ఎందుకంటే ఎస్పెషల్లీ మేము స్ట్రాంగ్గా ఉండాలి, మేము ఏడవకూడదు, మేము ఇలాగే ఉండాలని నేర్చుకున్నాం. కానీ ప్రతి ఎమోషన్ కూడా మనలో మనమే పెట్టేసుకొని ఉంటే ఒక డిసీజ్లో బయటకు వస్తుంది. మనం లోపల అన్ని సప్రెస్ చేసుకొని సడన్ గా ఒకేసారి బర్స్ట్ అవుతాం చూడు, అది మనకు తెలియదు. మనం ఏదో ఒక యాంగ్రీ ఎమోషన్ లో బర్స్ట్ అవుతాం, కానీ అది వేరే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎట్లా సఫర్ అవుతున్నాం. సో ఇదంతా వింటుంటే నీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది కదా, చెప్పా కదా, ఇది మనందరి కథ. ఇప్పటి నుంచి అసలైన కథ. అసలు ఈ ఫిట్నెస్ కి మెంటల్ హెల్త్ కి లింక్ ఏంటి అన్నా? అసలు ఈ జిమ్ అంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది? 100% కాదు,
200% హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వర్కౌట్ అనేది థెరపీరా. కరెక్ట్ డోసేజ్ లో చేస్తేనే అది నీకు థెరపీ. మరి ఓవర్ ట్రైనింగ్ చేస్తే ఏముంది మామ, సెల్ఫ్ హామ్, అది నీకు నువ్వే హామ్ చేసుకున్నట్టు. అర్థమైందా? సో చాలా మంది ఏమనుకుంటారంటే వర్కౌట్ అంటే పెయిన్ ని ఫీల్ అవ్వాలి, అప్పుడే వర్కౌట్ వర్త్ అనుకుంటారు. అలాంటి మెంటాలిటీ ఉండడమే డేంజరస్ ఫస్ట్. సో సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే జిమ్ అనేది మెడిసిన్, కానీ ఓవర్ డోస్ అనేది పాయిజన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ అన్న, డైట్, బాడీ డిస్మార్ఫియా అండ్ సెల్ఫ్ హేట్. డైట్ ఫాలో అయ్యేటప్పుడు మూడ్ స్వింగ్స్ చాలా వస్తాయి కదా. ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అంటే ఎట్లా అంటే అది కూడా ఎట్లా వస్తుంది అంటే ఉంటాయి కరెక్టే, కాకపోతే అది కూడా ఏ స్టేజ్లో ఉంటాయి అంటే వరస్ట్గా ఒక స్ట్రిక్ట్ డైట్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇది మెంటల్ టార్చర్. ఇది అంటే సింపుల్ గా చెప్పాలంటే మిర్రర్ లో మన బాడీ చూసుకున్నప్పుడు ఇంకా సరిపోదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది. అవునన్నా, బాడీ డిస్మార్ఫియా చాలా మందికి ఉంది, కానీ ఎవ్వరు రియలైజ్ అవ్వడు. అంటే అసలు ఇది బాడీ డిస్మార్ఫియా అని తెలియదు వాళ్ళకి. అదేంటంటే వాళ్ళు ఇనఫ్ చేయట్లేదని ఫీలింగ్, అది ఎక్స్పెక్టేషన్. అదే నువ్వు చెప్పావు కదా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లీన్ ఉన్నా సరిపోదు, మజిల్ ఉన్నా సరిపోదు, ఎంత అందంగా ఉన్నా సరిపోదు. ఎందుకనంటే మెంటల్ పీస్ లేనప్పుడు అన్నీ ఉన్నా సుఖమేంటాలి. అవును కదా, కరెక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి తెలుసా? సోషల్ మీడియా ట్రూత్. ఇన్స్టాగ్రామ్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్. సో ఎగ్జాక్ట్లీ రామా, ఇన్స్టాగ్రామ్ లో 1 సెకండ్ మాత్రమే బాడీ చూపిస్తాం, కానీ తర్వాత 24 hours స్ట్రగుల్ ఉంటుంది. అది ఎంత చూపించినా లైటింగ్, కెమెరా యాంగిల్స్, ఫిల్టర్లు పెట్టి చూపిస్తారు, కానీ రియాలిటీ అనేది కెమెరాలో ఉండదు కదా. మూడ్ అనేది ఏమంటారు, కానీ మెంటల్ బ్రేక్ డౌన్ అనేది కెమెరాలో చూపించలేరుగా. రైట్, ఎగ్జాక్ట్లీ. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే ఫస్ట్ ఈ రియాలిటీని యూత్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఈ సోషల్ మీడియా అంటే రియల్ లైఫ్కి రియాలిటీ లైఫ్కి కంపేర్ చేసుకోవడం ఫస్ట్ మానేయాలి, అంతే. అవును, సరే ఓకే, చైల్డ్హుడ్ ప్రెజర్స్ గురించి మాట్లాడుకున్నాం, మరి అడల్ట్ లైఫ్ ప్రెజర్స్ ఉండవా? ఆబ్వియస్లీ, ఎందుకు ఉండదు? జాబ్, మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవే కదన్నా అడల్ట్ లైఫ్ ప్రెజర్స్ ఉంటాయి. దీనికి మించి ఉన్నాయి. శాలరీ ప్రెజర్స్, ఈఎంఐ ప్రెజర్స్, ఫ్యామిలీ, పేరెంట్స్ ప్రెజర్స్ కూడా కాదు, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. సో మనం చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తాం, కానీ నైట్ పడుకునే ముందు మాత్రం యాంగ్జైటీ బుర్రలో డ్యాన్స్ చేసేస్తుంది. బాబోయ్, నిజంగా ట్రూ. సో వీటి వల్ల స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగర్ ఇష్యూస్, డిప్రెషన్, అడిక్షన్లు, అబ్బో చాలా ఉన్నాయన్న. సో ఇలాంటివే మన మెంటల్ హెల్త్కి అలారం బెల్స్ లాంటివి. అలా అనుకుంటే పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా ఉంటాయి ప్రెజర్స్. అంటే లైక్ ఓల్డర్ ఏజ్ రిగ్రెట్స్ ఉంటాయి. పెద్ద ఏజ్ వాళ్ళకేంటన్నా రిగ్రెట్స్? చెప్తా చూడు. రిగ్రెట్, అప్పుడు నేను ఈ డిప్రెషన్లో ఉండి మెంటల్ హెల్త్ ఇష్యూస్తో నేను బాధపడుతున్నప్పుడు అప్పుడు ఎవడన్నా హెల్ప్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఇలా బాధపడను కదా అనుకునే రిగ్రెట్. ఇంకోటి ఏంటంటే అప్పుడు నన్ను నేను కేర్గా చూసుకొని నా మీద నేను కేర్ తీసుకొని ఉంటే ఇప్పుడు లైఫ్ ఇంకోలా ఉండేది కదా, ఇంకెంత బాగుండేది అని అనుకుంటారు. మరి ఇవి రిగ్రెట్స్ కాదా ఓల్డర్ ఏజ్ అయిన తర్వాత? అందుకే మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ అవ్వాలి. 100% ఇది ఐ అగ్రీ విత్ యూ. అవేర్నెస్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఎర్లీ ఏజ్లోనే తెలుసుకుని ఉండాలి. ఇంత చెప్పిన తర్వాత దీనికి సొల్యూషన్స్ లేవా అని అంటే ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ మెంటల్ హెల్త్కి సొల్యూషన్స్ ఏంటి అని అంటే ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్ ఎనీ కాస్ట్ స్లీప్ని అయితే సాక్రిఫైస్ చేయొద్దు. ఫోన్ ఎడిక్షన్ తగ్గించాలి, అంటే ఫోన్ వాడడం అనేది చాలా తగ్గించాలి, ఎడిక్ట్ అయిపోకూడదు దానికి. ఇంకొకటి, ఇది వెరీ ఇంపార్టెంట్, టాక్ టు సమ్వన్. అది ఎవరైనా అవ్వచ్చు, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, నీ కోచ్ అవ్వచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఒక హెల్తీ రిలేషన్షిప్స్, ఒక హెల్తీ టాక్స్, కాన్వర్సేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి, మనం ఈ ఫీల్డ్ కాబట్టి, ఫిట్నెస్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇది మేము చెప్పాల్సిందే, వర్కౌట్ని పనిష్మెంట్లా కాదు, ఒక సెలబ్రేషన్లా చూడాలి. అంటే సెలబ్రేషన్లో ఎందుకు చూడమంటున్నానంటే ఇది నీ బాడీకి, అంటే నీ ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను వర్కౌట్ అంటే థెరపీ అంట. థెరపీ అంటే వీక్ పీపుల్ కోసం కాదు, మనం ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఇంప్రూవ్ అవ్వడానికి. రైట్, ఎగ్జాక్ట్లీ. సూపర్ లైన్ రా. మనం స్ట్రాంగ్ పీపుల్గా ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఇంకా ఫైనల్గా చెప్పాలి అని అంటే ఏం లేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఏం లేదు. ఏం లేదా ఉందిరా, చెప్పు మరి. సో ఫైనల్ గా చెప్పాలంటే ఏం లేదు. ఈ భూమి మీద పుట్టిన ఎవ్వడు కూడా, అంటే ఈ వీడియో చూస్తున్న ఎవ్వడు కూడా అలోన్ కాదు. మీ పెయిన్ వ్యాలిడే, మీ ఎమోషన్స్ కూడా రియలే. ఇన్ఫాక్ట్ అంటే నీ ఇంటికి మాత్రమే కాదు, నీ ఒంటికి, అంటే నీ బాడీకి, మైండ్కి కూడా నువ్వే హీరో. ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయండి. స్ట్రాంగ్ బాడీ కావాలి, కానీ స్ట్రాంగ్ మైండ్ లేకపోతే వేస్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో
ఫైనల్గా మేము ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా సైడ్ నుంచి ఫిట్నెస్ ఇస్ నాట్ సిక్స్ ప్యాక్. ఫిట్నెస్ ఈజ్ పీస్. సో మెంటల్ హెల్త్ కాన్వర్సేషన్స్ ని మేక్ ఇట్ నార్మల్ యార్. మేక్ మెంటల్ హెల్త్ కాన్వర్సేషన్స్ నార్మల్ అంతే. మేము మాట్లాడినవన్నీ మీరు రిలేట్ అయి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అట్లానే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కూడా షేర్ చేయండి. ఈ కాన్వర్సేషన్ మాది నిజంగా నచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అట్లానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ వ్యూస్ అన్ని చెప్తే బాగుంటుంది. మీరు ఇచ్చే కామెంట్ కానీ మీరు ఇచ్చే లైక్ కానీ మీ నుంచి ఒక్క రెస్పాన్స్ అయినా మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఫైనల్ టచ్ మా ఒకటి ఇచ్చేసి ఏముంది, అందరికీ తెలిసిందే. హీల్ ద మైండ్, బాడీ విల్ ఫాలో అంట. ఇది సిల్లీ కాదు, సీరియస్ గానే. హీల్ ద మైండ్, ద బాడీ విల్ ఫాలో. ట్రూ అన్న. ఎందుకంటే మనం ఇక్కడ పీస్గా లేకపోతే నువ్వు ఏం పీకలేవు బయట. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెంటల్ హెల్త్ మ్యాటర్స్. పర్ఫెక్ట్. చలో మరి, ఓకే, అర్థమైంది కదా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.